చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు ఎలా దోచిపెడతా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ ఎలా జరుగుతుందో మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ 11 నెలల కాలంలో అంతకుముందు 2014 టు 19 మధ్య కూడా ఇలానే ఏ విధంగా దోపిడీ చేశాడో చూసాం. ఇప్పుడు అంతకు రెట్టింపు దోపిడీ ఇప్పుడు జరుగుతా ఉంది. ఆ దోపిడీలో భాగంగా ఐకానిక్ టవర్స్ అనేది అమరావతిలో నిర్మిస్తున్నామని చెప్తూ టెండర్లు ఏదైతే పిలిచారో ఆ టెండర్లు చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం కిలోమీటర్ రోడ్డు వేయడానికి 63 కోట్లు అని చెప్పి. అలానే ఇప్పుడు చూస్తే ఇక్కడ సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో సచివాలయం 1, 2, సచివాలయం 3, 4 టవర్లు, సీఎం ఆఫీసు, మినిస్టర్ కార్యాలయాలు అని చెప్పి ఇంకొక టవర్, మొత్తం 5 టవర్లకు సంబంధించి వీటిని ఐకానిక్ టవర్స్ అని పేరు పెట్టి ఈ 5 టవర్లకు సంబంధించి 2018 సంవత్సరంలోనే వీళ్ళు టెండర్లు పిలిచారు. 2018 ఏప్రిల్ 26న ఒక చదరపు అడుగు 4,350 రూపాయల ఖర్చుతో 2,271 కోట్లు ఖర్చు అయింది మొత్తం అని ఈ 5 టవర్లకి. 2,271 కోట్లు అని చెప్పి ఆ రోజు చెప్పి ఇప్పుడు దాన్ని 4,688 కోట్లకు పెంచుతూ చదరపు అడుగు 4,350 నుంచి 8,981, అంటే దాదాపుగా 9,000 ఒక చదరపు అడుగు అయ్యిద్ది ఖర్చు అని చెప్పి 4,688 కోట్లకి టెండర్లు పిలిచారు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. ఈ రాష్ట్ర చరిత్రలో మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం ఎక్కడా ఉండదు, ఎక్కడా లేదు, జరగలే. ఫస్ట్ టైం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి 8% మళ్ళీ కమిషన్ రూపంలో వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం. ఈ దోపిడీ ఎంతటితో ఆగిద్దా అంటే ఎంతటితో కూడా ఆగదు. ఇంకా అందనంత ఎత్తులో ఆకాశం అంత దోపిడీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా మనం చూస్తే తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అప్పుడు చదరపు అడుగు 3,350 రూపాయలు అయ్యిద్దని చెప్పి 201 కోట్లే అని చెప్పి ముందు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1,151 కోట్లుగా దాన్ని చూపించి బిల్లులు కూడా చెల్లించారు. ఇది షాపూర్జీ, పల్లంజీ అండ్ ఎల్ఎన్టీలకి చెప్పిందేమో 201 కోట్లు అయ్యిద్దని, 1,151 కోట్లు అయిందని చెప్పి బిల్లులు చూపించి చదరపు అడుగు 19,183 రూపాయల చొప్పున చెల్లించారు. ఆ రోజుల్లోనే ఎంత అడ్డగోలు దోపిడీయో చూడండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే సచివాలయం 1, 2 టవర్లకి 932 కోట్ల రూపాయలు అంతకుముందు చెప్పింది. ఇప్పుడు దాన్ని 1,698 కోట్లకి ఇచ్చారు. సచివాలయం 3, 4కు సంబంధించి 784 కోట్లు అప్పుడు చెప్తే